భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మాల్దీవ్స్ మహమ్మద్ బూజీ కాళ్ళబేరానికి వచ్చాడండి. వాడికి మన ఇండియన్ డెట్ ఉంది, ఒక $4 million ఎంతో, చాలా చిన్న అమౌంట్. కాకపోతే వాడు అది తీర్చలేను, దాన్ని మాఫీ చేయండి లేదంటే సడలింపు చూపించండి అని అంటాడు. అంటే ఇన్ టైం తీర్చకపోతే వాడు డిఫాల్టర్ అయిపోతే వాడికి మిగతా లోన్స్ పుట్టవు, IMF నుంచి రావాల్సిన లోన్స్ అలాంటివి కూడా పుట్టవు. అందుకోసం డిఫాల్ట్ అవ్వకుండా మాకు దాన్ని కొంచెం టైం అయినా ఇవ్వండి, లేదంటే మొత్తం లోన్ మాఫీ చేయమండి, ఇండియా మా బెస్ట్ ఎలై అంటూ పోర్చుగల్ కబుర్లు చెప్తున్నాడు ఇప్పుడు. అంటే అంతకుముందు మనదాకా ఇండియా అవుట్ అంటూ నినాదాలు చేసి గెలిచిన వాడు ఇప్పుడు ఇండియా ఈజ్ బెస్ట్ ఎలై అంటాడు. ఎందుకు? అప్పు తాలూకు గడువు తీరింది, వాడు చెల్లించవలసిన టైం వచ్చింది. దాంతో మరి ఇండియా ఏం చేస్తుందో ఇంకా చూడాలి. కాకపోతే ఇంకోటి వాడికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ 15th వాడి మీద ఇంపీచ్మెంట్ చేద్దామని వాళ్ళ పార్లమెంట్ డిసైడ్ అయింది, ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయింది. ఆ ఇంపీచ్మెంట్ అంటే వాడికి యాక్చువల్గా ప్రెసిడెంట్ అయితే ఎలక్ట్ అయ్యాడు, కానీ వాడికి యాక్చువల్ మెజారిటీ లేదు పార్లమెంట్లో. దానికి ఎలక్షన్ అయితే కానీ వాడికి రాదు. సో ఎలక్షన్ అయితే రావడానికి అవకాశం ఉంది, కానీ ఎలక్షన్ కాలేదు కనుక పాత పార్లమెంటే కనుక వాళ్ళు ఇంపీచ్మెంట్కి ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీడి వల్ల చాలా నష్టం జరుగుతుంది దేశానికి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పార్లమెంటేరియన్స్ ఉద్దేశం. తర్వాత ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఏమైంది, అక్కడ ఇండియన్స్ అందరూ కూడా బాయ్కాట్ చేయడం వల్ల లాస్ట్ 3 months వాడికి $100 million నష్టం వచ్చిందంట టూరిజం వల్ల. దాంతో వాళ్ళ ఎకానమీ అంతా కొలాప్స్ అయింది. తర్వాత వాళ్ళు ఆనియన్స్, ఎగ్స్ అలాంటివన్నీ కూడా మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం మానేశారు ఇండియా నుంచి. సో వాళ్ళు అన్నీ కూడా బయట ఎక్కడి నుంచో, చైనా నుంచో, దుబాయ్ నుంచో తెప్పించుకోవాలి. అది కాస్ట్ ఎక్కువ పడుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా బాగా పడిపోతుంది. సో అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందిలో పడ్డాడు. సో వాడికి ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నాడు, కానీ అది సిన్సియారిటీ ఎంత ఉంది అని చూసుకోవాలి. వాడు మళ్ళీ గణం గడగానే మళ్ళీ ఏరు దాటగానే బోడి మల్లన్నా ఏరు దాటే ముందు ఆ టైప్లో ఉంటుందేమో అని చూడాలి. మన ఫారెన్ పాలసీ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ పీపుల్ కూడా చాలామంది కట్టర్ ఇస్లామిక్ భావజాలం గలవాడు. అందుకే వాళ్ళకి ఇండియా అంటే ఇష్టం ఉండదు. కట్టర్ ఇస్లామిక్ అంటే వాళ్ళు ISIS తాలూకు లార్జెస్ట్ ఫుటేజ్ మాల్దీవ్స్ అండి. చిన్న దేశం, తక్కువ మంది పాపులేషన్, అయినా కూడా దాంట్లో ఎక్కువ మంది ISIS భావజాలం కలిగేవాళ్ళు ఉన్నారు. అది మరి అలాంటి వాళ్ళని మనం నమ్మడం చాలా కష్టం, నమ్మకూడదు కూడా. సో మీ అభిప్రాయం చెప్పండి, ఏం చేస్తే బాగుంటుందో? వాళ్ళు మునుగుతున్న మాల్దీవ్స్ని మొలగనివ్వాలా, లేకపోతే చెయ్యి ఆదుకోవాలా? చేస్తున్నాం.